లైవ్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా బోదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా నిలిచి భరోసానిచ్చేందుకు వచ్చిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా, తెలంగాణ బహుజన శక్తి పార్టీ రాజును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులను వెలుగుమట్ల బాధితులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దౌర్జన్యం చేశారు. ఇక మహిళలను, వృద్ధులను ఈడ్చిపడేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలవడంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ తమపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైరా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులకు మద్దతుగా వచ్చిన మరో 2 జనసేన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా బోదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా నిలిచి భరోసానిచ్చేందుకు వచ్చిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా, తెలంగాణ బహుజన శక్తి పార్టీ రాజును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులను వెలుగుమట్ల బాధితులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దౌర్జన్యం చేశారు. మహిళలను, వృద్ధులను ఈడ్చి పక్కన పడేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ తమపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైరా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులకు మద్దతుగా వచ్చిన మరో 2 జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోదాన్ బాధితుల పునరావాస కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన రాకేష్ దత్తా అలాగే రాజు అక్కడికి చేరుకోవడంతో వాళ్ళకి భరోసా కల్పించేందుకు పునరావాస బాధితులకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. పక్కన ఈడ్చి పడేసినటువంటి దృశ్యాలు కూడా మనం బీఆర్కే ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, ఏంటి పోలీసులకి బోదాన్ బాధితుల మధ్య ఘర్షణకు సంబంధించి అప్డేట్ ఏంటి? జిల్లా ఖమ్మం నగరంలో వెలుగుమట్లకు సంబంధించిన భూములకు సంబంధించిన 5 రోజుల నుంచి కొనసాగిస్తుంది. ఈ రోజు ప్రస్తుతం ఇక్కడ మన ఇల్లెల్ క్రాస్ రోడ్ వద్ద
భూమాత్ భూములు ఇల్లు కోల్పోయిన బాధ్యత పునరావాస కేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ చాలా ఉద్దుగత తీవ్రంగా ఊరనింది. తను పూర్తిగా ఇల్లు కోల్పోవని బాధ్యతలకు వారికి భరోసా ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా, తెలంగాణ బహుజన శక్తి పార్టీ సంబంధించిన రాజు, వాళ్ళిద్దరిని ఈ మద్దతు పలుకుదామని భరోసా ఇద్దామని వాళ్ళకి వస్తే వీళ్ళు ఈ రోజు మధ్యాహ్నం టైంలో వారిని అదుపులో తీసుకుని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న వాళ్ళని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెలుగుమట బాధ్యతలను అదుపులో తీసుకున్న క్రమంలో పోలీసులు దౌర్జన్యం జరిగింది. మహిళలను చూడకుండా మహిళలను చూడకుండా రోడ్డు మీద దారుణంగా పోలీసులు ఇచ్చుకున్నారు. పలువురు గాయాలు కూడా మహిళ గాయాలైనాయి. పోలీసులు వ్యవహరిస్తూ తీరుపై బాధ్యత తీవ్ర ఆగ్రహం గురయ్యారు. మాకు ఎటువంటి నీడ బట్టలు కూడా లేకుండా రోడ్డుపై తమపై ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు. పోలీసులు సహితంగా కన్నీరు పెట్టుకున్న అదుపు బాధ్యత వహిస్తారు. తమకు దిక్కుమొక్క ప్రభుత్వ వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఆపద చేయట్లేదని కనీసం ఇక్కడ 5 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ ఒక ప్రభుత్వం కానీ ఒక అధికారి కానీ మాకు ఎలాంటి నీళ్లు మా అవసరం అలాంటివి కూడా ఏర్పాటు చేయడం లేదు, ఇంత పట్టించుకోవట్లేదని ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రోడ్డుపై బటాయించి తాము నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు మద్దతు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తులను అన్ని పార్టీలను చూడకుండా జనసేన కార్యకర్తలు కూడా అదుపు పోలీసులు ఇలాంటి వీళ్ళకి మాకు ఈ 5 రోజులు అవుతుంది ఇంత మాటికి ప్రభుత్వం కూడా ఇలాంటి స్పందించట్లేదు, కనీసం సౌకర్యాలుగా కల్పించలేని బాధ్యత మాకు ఇల్లు పలు సౌకర్యాలు కల్పించాలని మాకు అదే వీళ్ళు పక్కాంచిన బాధ్యత ఒక పక్కన చేస్తున్నారు. అక్కడ నిరసన తెలుపుతున్న బాధితులకి పోలీసులు ఏమైనా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ కనీసం వాళ్ళకి అక్కడ సౌకర్యాలు లేవు చెప్తున్నా కానీ పట్టించుకోలేదు. చెప్పిన క్షణం బట్టి పట్టించుకోవడం మిగతా టైంలో కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అధికారులు కూడా వచ్చి చూసుకుంటున్నారు. అంతేగాని మీకే ఉంది లేదు కానీ కనీసం అడిగే నాదులు దిక్కులు లేకుండా నిదానం చెప్పుదా అన్న అధికారం కూడా ఈ రోజు ఒక అధికారి కూడా మా దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రైట్, మొత్తానికి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ప్రస్తుతం? వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారా? మొన్న కేటీఆర్ పర్యటించారు, నిన్న ఈటల రాజు పలిచారు. ఈ రోజు కూడా బీజేపీ విజయసాగర్ కూడా బాధ్యతలకు తమంతు మీ ఉన్నట్టు కూడా వాళ్ళు కూడా మద్దతు పలికారు. ఆ ప్రతిపక్ష పార్టీ అందరూ కూడా వీళ్ళకి బాధ్యతకు భరోసా కల్పిస్తున్నారు. ఒక్కొక్క కలెక్టర్ కూడా ముమ్మరంగా దీనికి సంబంధించి సామాజిక సర్వే కూడా నిర్వహించారు. ఇప్పటికి సర్వేలో కూడా ఖమ్మం జిల్లా చెందిన వారు 522 మంది, ఇతర జిల్లాకు 701 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 3 అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సమ్ముతో సర్వే చేసి సహకరిస్తామని చెప్పి ఖమ్మం అర్బన్ మన ఎల్లుగుమట్ల సంబంధించిన భూములను చేపట్టిన తొలగింపు కార్యక్రమంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి సామాజిక ఆర్థిక సర్వే ముమ్మరాన్ని జిల్లా కలెక్టర్ అందిప్తూ ఒక ప్రకటనగా తెలిపారు. వీళ్ళకి ఈ జిల్లాకి 21 ఎంఆర్ఓ సంబంధించిన వ్యక్తులకు సామాజిక ఆర్థిక సర్వే చేపట్టి వీళ్ళకి ఆదేశాల మేరకు అర్బన్ చెందిన 182 మంది, ఖమ్మం జిల్లాకు ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నారని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి చెందిన 107 మంది, ఆంధ్రప్రదేశ్ ఆదాయం చెందిన 3 వ్యక్తులు ఉన్నట్టు చెప్పారు. సర్వే ప్రక్రియ కొనసాగుతుంది, యథాప్రదంగా పూర్తి చర్యలు చేపడతామని, తర్వాత అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆధారానుసారంగా నివాస స్థలం పట్టాలు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్న చర్యలుగా చేపట్టింది. సర్వే సంబంధించిన వ్యక్తులు వారి గ్రామాల అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక సర్వే చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒకటని తెలిపారు. మోహన్, కేటీఆర్ పర్యటన తర్వాత అయినా ఇప్పటికైనా బాధితులకి తక్షణ సాయంగా ఎక్కడైనా పునరావాసం కల్పించారా? మంత్రి తుమ్మల గారు ప్రకటించారు. అల్లుడైన మనకు కోల్పోయిన వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ ఆదేశించారు, ప్రకటించారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.